ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి భక్తులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సాయినాథుడు ఏమి చెబుతూ ఉన్నారు అంటే గనుక, బిడ్డ, నేను ఈరోజు చెప్పే సందేశం గనుక జాగ్రత్తగా విను తల్లి. నువ్వు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ. ఆ శుభవార్త ఎన్ని రోజులు కూడా తీరలేదని చాలా వరకు కూడా విచారంగా ఉన్నావు. అలాంటి ఒక శుభవార్త విని మంచి సమయం అనేది ఆసన్నమైంది తల్లి. ఒక్కసారి గనక విన్నావు అంటే గనక నా మాటలన్నీ నీకే అర్థమవుతాయి. నేను ఇచ్చిన మాటను జవదాటను బిడ్డ ఎన్నటికీ అని చెప్పి ఒక గొప్ప అత్యద్భుతమైన సందేశాన్ని సాయినాథుడు మన కోసం అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఎందుకు సాయినాథుడు ఇలా అంటున్నారు, ఏమి చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోనికి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారి చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనందరము కూడా రోజు కూడా అండి ఏదో ఒక విషయం గురించి మనం ఎంతో ఎదురు చూస్తూ ఉంటామంటే, రాత్రిపూట పడుకునేటప్పుడు ఆలోచించే ప్రతి విషయం కూడా ఏమై ఉంటుంది అని అంటే గనక, తెల్లవారుజామున మనం ఏదైతే మనకి అవసరమో ఒక మనీ గురించి కావలసినది రావలసినది, లేదా మనీ అనేది మనకు కావాలి, లేదంటే గనక మనకు రావలసిన ఒక వ్యక్తి గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాము. అలాంటి ఒక విషయం కానీ, లేదంటే ఒక మంచి జాబ్ కోసం కానీ, ఒక ఇంటర్వ్యూ కోసం కానీ, ఒక జాబ్కి వెళుతున్నామని కానీ, నాకు అసలు ఎలాంటి ఒక ఆఫీస్లోకి వెళ్ళాలి ఏంటి అనేది విషయం కూడా తెలియదు. ఒక ఫ్రెండ్స్ మూలంగా నేను ఒకళ్ళని అడిగాను, నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పారు, వాళ్ళు గనక కాల్ చేస్తే బాగుంటుందని, లేదంటే గనక ఇలాంటి ఇంటర్వ్యూ అటెండ్ చేశాను, దాని గురించి మనకి రావాల్సి ఉన్నాయి అపాయింట్మెంట్ లెటర్ కానీ, సెలెక్ట్ అయ్యామని, ఏదో ఆఫర్ లెటర్ అనేది దానికోసం రాలేదని ఎదురు చూస్తూ ఉన్నాను అని అనుకునే వారికి నిజంగా అండి ఏదో ఒక శుభవార్త కోసం మనం ఎదురు చూస్తూనే ఉంటాం కదా. కానీ అలాంటి ఒక శుభవార్త అనేది ఫలానా టైంలో మనం ఎదురు చూసిన టైంలో కనుక మనకు కనుక రాకపోతే ఎంతగానో విచారిస్తాము, డిసప్పాయింట్ అయిపోతాము. దానికోసం మనం ఎంతగానో ఎదురు చూస్తాము అన్నది మనకు తెలుసు కదా. అటువంటి ఒక విషయంలో జరగకపోతే కనుక, అలాంటి ఒక సందర్భంలో జరగలేదు అంటే కనుక మనకు మంచి సమయం అనేది ఇంకా రాలేదు, ఇంకా కూడా రాబోయే సమయం అనేది ఇంకా కూడా అనుకూలంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్నోసార్లు మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో సాయినాథుడు అసలు మీరు నాకు ఎలాంటి ఒక అవకాశాన్ని ఇవ్వకుండా ఉండరు అని నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు నన్ను చాలా డిసప్పాయింట్ చేశారు బాబా. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? చాలా ఎదురు చూశాను బాబా, ఈరోజు ఖచ్చితంగా ఫలానా వాళ్ళ దగ్గర నుంచి కాల్ లెటర్ వస్తుందని చెప్పి జాబ్ గురించి కానీ, లేదంటే మనీ చాలా అర్జెంట్ అండి, ఒక 1 lakh 2 lakhs లేదంటే అట్లీస్ట్ 10,000 అయినా సరే మనం అర్జెంటుగా కావాలని ఒక మనిషిని అడుగుతామండి. కానీ అంతలోనే అతను మార్నింగ్ కాల్ చేసి తీసుకొస్తే ఇస్తానమ్మా అని చెప్తారు. అలాంటి వాళ్ళు రాకపోయినా సరే ఎంతో బాధపడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. కానీ దానికి అన్నిటికీ కూడా ఒక సమయం అనేది, మంచి టైం అనేది మనకు కలిసి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నిజంగా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం, దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ అనేది మనకు ప్రతిఫలం అనేది మనం పొందుతామా అంటే కనుక మనకు డౌట్గానే ఉంటుంది. చాలామంది హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కూడా అందరూ కష్టపడి పైకి వచ్చేవాళ్ళు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే అండి. కానీ దానికి కారణం ఏంటి అంటే, ఆ దేవుని ఆశీస్సులు కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. మన హార్డ్ వర్క్తో పాటు అలాంటి సాయినాథుని ఆశీస్సులు కనుక మనకు ఉంటే కనుక
ఏం చేయాలో నిజంగా అండి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి కనుక ఖచ్చితంగా మనకు అర్థమవుతుందండి సాయినాథుడు ఏం చెప్పాలి చెప్పబోతూ ఉన్నారు అనేది. ఒక ఊర్లో అండి ఒక ఆవిడండి భక్తురాలు, సాయినాథుని భక్తురాలు ఆవిడ నిజంగా అండి తన కూతురు కోసం అని చెప్పి పెళ్లి కోసం నిజంగా పలానా టైంకి తనకు ఉన్న ఒక సొంత ఇంటిని అమ్మి పెళ్లి చేయాలని తను అనుకుంటుంది. కానీ ఆ సొంత ఇంటిని అమ్మితేనే తను ఆ డబ్బును తీసుకుని రాగలదు. తన కూతుర్ని పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి ఎంతో కొంత బంగారం పెడతామని, పెళ్లి ఖర్చుల కోసమని మనం ఎదురుకోసం ఏదో ఒకటి ఎస్టిమేషన్ అనేది వేసుకుంటాం కదా, ఇలా ఇంత అవుతుంది ఎలాగో అని చెప్పి. అలాగే తనకు కొంత అమౌంట్కి రావాలి అని చెప్పేసి ఆ సొంత ఇల్లు కూడా అమ్మేసి అయినా సరే పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది. కానీ ఎంతోమందికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఎవరు కూడా వచ్చేసి చూసి వెళ్తారు. కానీ మళ్ళీ చెప్తామమ్మా ఫోన్ చేస్తామని అంటున్నారు కానీ అది ఫిక్స్ అవ్వడం లేదు. ఎవరు కొంటామని ముందుకు రావడం లేదు. అలాంటి టైంలో ఆ టైంలో పిల్ల పెళ్లి చేయడం ఎలా, ముహూర్తాలు కూడా దగ్గరగా పెట్టేసుకున్నారు. ఎందువల్ల అంటే టైము ఎలాగైనా సరే ఇల్లు అమ్మేస్తాము, డబ్బులు వచ్చేస్తుంది, మ్యారేజ్ చేసేయగలను అన్న ఆలోచనతో నమ్మకంతో తను ఆ బేరం పెడుతుంది. ఇల్లు కానివ్వండి మనం అనుకుంటూ ఉంటాం ఈ ఈ ఇల్లు కనుక అమ్మలేకపోతే ఆ పెట్టుకున్న ముహూర్తం టైంకి మనం ఏం చేయాలి, వేరే దారి లేదు, వేరే సోర్స్ లేదు, ఆ ఇల్లు తప్ప నాకు వేరే సోర్సే లేదు. అటువంటి టైంలో నాకు ఎంతో టెన్షన్ పడుతూ ఉంటాం. అయ్యో బాబా ఇంకా వారం రోజులే ఉంది, ఇంకొక 10 రోజులే ఉంది బాబా, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఎంతో బాధపడుతూ సాయినాథుని బాబా ఈ తెల్లవారేసరికైనా సరే ఇంకా నాకు 2 రోజులే ఉంది, 3 రోజులే ఉంది అని కూడా చాలా టెన్షన్ పడే టైంలో ఎన్నో సమయాల్లో కూడా మనం మిస్ అవుతూ ఉంటామండి. మనం అనుకున్న టైంకి బేరం కుదరడం లేదు. దానివల్ల ఇంకా వేరే వాళ్ళ దగ్గర వడ్డీలకు తీసుకుని ఇంకా అర్జెంటుగా అవి తీసుకుని కోసం మనం ఎవరి దగ్గరికైనా సరే కొంత వడ్డీకైనా సరే పర్వాలేదు, మా డబ్బు చేతికి అందితే చాలు అని ఒక 10 రూపాయల వడ్డీకైనా సరే మనం డబ్బులు అప్పు చేస్తూ ఉంటాం. అటువంటి ఒక సిచ్యువేషన్ తనకు వచ్చేసిందండి. తను పాపం పెళ్ళికి పెట్టిన ముహూర్తానికి వాళ్ళకి డబ్బులు అందకపోతే ఈ సంబంధం అనేది కనుక చెడిపోతుందని వాళ్ళు వద్దనేస్తారేమో అని ఆవిడకి భయం వేసి ఒక ఆయన దగ్గరండి ఆ ఇంటి దగ్గర అప్పు తీసుకుంటుంది. ఆ ఇంటి మీద అనేది తీసుకున్నా కూడా వడ్డీ అనేది ఇల్లు అమ్మేద్దాం అని ఇచ్చేద్దాంలే అని అనుకుంటారు. కానీ అటువంటి సమయంలో అమ్మలేక ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు వడ్డీకి తీసుకోవాల్సిన పరిస్థితి. 10 రూపాయలు వడ్డీ అయినా పర్వాలేదండి, వడ్డీకి తీసుకుని తను అప్పటి నుంచి అండి బాబా మీద తనకు కోపం. ఎందువల్ల తనకి నిజంగా ఈ పెళ్లి సమయానికి సాయినాథుడు ఎలాగైనా సరే నాకు ఆ బేరం కుదురుతుంది, ఇంకా ఇల్లంతా డబ్బుకి ఇబ్బంది లేకోకుండా వస్తుంది, ఇల్లు అమ్మిన డబ్బుతో ఆ డబ్బులతో ఏదైనా చిన్న వ్యాపారం కూడా మిగిలితే పెట్టుకోవచ్చు అని అనుకున్న వాళ్ళకు ఆ ఇల్లు అమ్ముడు పోలేదు. తను అప్పు తీసుకుని ఆ పెళ్లి చేసిందండి. ఇంకా అప్పు అది వడ్డీ కట్టాలి, మన అవసరాలకు 10 రూపాయలు వడ్డీ అయినా పర్వాలేదని చెప్పి తీసుకున్నామే. పెళ్ళి చక్కగా సక్సెస్ఫుల్గా పెళ్లి చేసేసామండి. ఇలా విజయవంతంగా పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయి అల్లుడు గారికి చక్కగా ఇంటికి తీసుకువచ్చి తనకు అన్ని పెట్టుపోతలన్నీ అన్నీ ఉంటాయి కదా ఆడపిల్ల అన్న తర్వాత, అవన్నీ కూడా తను చక్కగా విజయవంతంగా చేసేశారు. ఆ అమ్మాయి ఇంటికి పంపించేశారు వాళ్ళ అత్తగారింటికి. ఆ తర్వాత తన పరిస్థితి ఏంటి, ఇంకా ఏం చేయాలి బాబా, నాకు అర్థం కావటం లేదు, మీరే చెప్పండి అని చెప్పేసి ఆ వడ్డీ కట్టే వాళ్ళకి 1 నెల కాంట్రాక్ట్ 2 నెలలు కట్టారు. 3 నెలల నుండి ఆ వడ్డీ కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అప్పుడు బాబా వారు దిగి వచ్చారండి. నిజంగా అండి మనందరం కనుక దిగి వచ్చారు అనేది అంటే ఎప్పుడైతే ఆ ఇల్లు అమ్ముడు పోలేదో, ఎంత తక్కువ రేటు వచ్చినా సరే అవసరానికి ఇల్లు అమ్మేద్దాం అనుకున్న వాళ్ళకు నిజంగా అండి బాబా వాళ్ళు అనుకున్న రేటు కంటే 3 రెట్లు అండి ఆ ఇల్లు అమ్ముడు పోవడానికి అవకాశం సమయం అనేది ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా కంగారు పడిపోయి ఈ సమయంలో మనకు అయిపోవాలి అని అంటే దాంట్లో లాస్ వచ్చినా పర్వాలేదు మనకు అయిపోవాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ 3 రెట్లు అండి, 3 రెట్లు లాభం అనేది ఆ ఇంటి మీద మనకు వచ్చిందనమాట. ఫలానా వాళ్ళు మీరు ఇల్లు అమ్ముతారని చెప్పారు కదా, మేము పేపర్లో చూసాము, మాకు ఫలానా వాళ్ళు కూడా చెప్పారు, మేము ఇలాగ వాళ్ళ ద్వారా వస్తున్నాము, మేము ఇల్లు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాము, ఎంత అమౌంట్ అనేది చెప్పినప్పుడు అయ్యా మీరే చెప్పండి అని చెప్తే వాళ్ళు అనుకున్న దానికంటే 3 రెట్లు ఇల్లు అమ్మకానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి ఒక సమయాన్ని సాయినాథుడు కల్పిస్తారనమాట. మనం ఎప్పుడూ కూడా
ఒక సమయం అనేది కుదరలేదే, మనం అనుకున్న టైం కుదరలేదని ఇబ్బంది పడిపోయి బాధపడుతున్న విషయం అనేది కరెక్టే. కానీ దాని వెనకాల ఒక మంచి ఇంకా సంతోషపడే ఒక శుభవార్తను వినబోతున్నాం కనుకనే అలాంటి ఒక కష్టం వస్తుందని అనుకోవాలి. కానీ దాన్ని ఫేస్ చేయడానికి రెడీగానే ఉండాలి. అంతేగాని బాబా వారిని నిందించడం, పక్క వాళ్ళని నిందించడం, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అలా గనుక తిట్టుకుంటూనో మిగతా వాళ్ళని దూషించుకుంటూను ఉంటే ఇంకా కర్మఫలాలు మనకు పెరిగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. నువ్వు వినే శుభవార్త వినవలసిన టైంకి అనేది ఇప్పుడు వచ్చింది తల్లి అని చాలా రోజుల నుంచి జరగలేదని బాధపడుతూ ఉన్నావు కదా, ఆ సమయం అనేది ఇప్పుడు వచ్చిందమ్మా అని చెప్పి ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికంటే 10 రెట్లు నేను చేసి ఇస్తాను, నీకు నా మీద నమ్మకంతో విను అని చెప్పారు అని అంటే అందుకు కారణం ఇదే ఫ్రెండ్స్. నిజంగా సాయినాథుడు ఇచ్చిన మాట ఎప్పటికీ జవదాటరండి అనడానికి బాబా ఎన్నో రకాల అత్యద్భుతాలను మన కోసం మనందరికీ కూడా చేసి చూపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది అవునా కాదా అనే విషయాన్ని మీరు కామెంట్లు తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది ఇంకా అండి చాలా అంటే మనకు ఎన్నో అద్భుతాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మనకు సాయినాథుడు చేస్తారు అనడానికి ఇది నిదర్శనం. మనకు నమ్మకము విశ్వాసము ఉండాలనే బాబావారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. నువ్వు ఏ పని అయితే పూర్తి చేయాలి అని అనుకుని విశ్వాసం కలిగి ఉండి కూడా ఆ పనిని విస్మరించావో, ఏ బంధం అయితే దూరపోయిందని బాధపడుతూ ఉన్నావో, ఆ బంధాన్ని తిరిగి పొందడం లేదని పిలుస్తూ ఉన్నావో, అవన్నీ కూడా నీ హక్కును చేరుస్తాను ఎప్పుడు అని మనకు అట్లాంటి భరోసా ఇస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మనకి ఎంత ఆత్మస్థైర్యం అనేది, అలాగే నీవు భగవంతుని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు అనేదే నాకు ముఖ్యం. కనుక నీ కష్టాల గురించి బాధల గురించి నువ్వేమీ బెంగపడాల్సిన అవసరం లేదమ్మా. నేను చేయవలసినటువంటి ప్రతి పని కూడా సక్రమంగా చేసేస్తాను. ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగించి పూర్తిగా ఈ సాయి అభయాన్ని నువ్వు పొందడానికి అన్ని విధాలుగా అర్హురాలుగా మారిపోతున్నావు. నాపై అంత అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచినందుకు, నీ సమస్త భారం కూడా నాపై పడవేసినందుకు నీ పని నేను తప్పకుండా చేయకుండా ఏ రోజు కూడా ఆపలేదు కదా. కాకపోతే నువ్వు అడిగిన విధంగా ఆలస్యం అయితే జరిగింది, కానీ అందుకు నీ జీవితం అలాగే నిన్ను బాధ పెట్టిన వారైనా కానీ ఏదంటే ఇబ్బంది పడి ఉంటావు, వడ్డీలకు తెచ్చుకుని ఏమి, కానీ హక్కును చేర్చుకున్నానా లేదా అని నువ్వు ఎక్కువగా కనుక ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. ఒకరు ఎవరైనా సరే ఈ లోకం తీరు ఇట్లాగే ఉంటుంది, కానీ నువ్వు ఎవరైనా సరే నువ్వేమీ ఆలోచించకుండా నువ్వు గనక ఎప్పుడు కదా అలా ఉండగలిగినట్టయితే నువ్వు అలాంటి వారి చేతిలో బందీగా ఉండిపోతావు. కనుక ఎప్పుడు కూడా అలా ఆలోచించవద్దు. నిజాయితీగా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనినైతే పూర్తి చేసి చూడు. జీవితం అనేటటువంటి జగన్నాటకంలో పాత్రధారిని నేను అన్నావు కదా, కనుకనే నీ పాత్ర నువ్వు సక్రమంగా చక్కగా పోషించేందుకు అన్ని విధాలుగా నీ కృషి అయితే నువ్వు చేస్తూ ఉండు. అలాగే ఎక్కువ ఎవరి గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు, ఏ ఆలోచన గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు. ఆ సమయానికి నీకు ఏదైనా కావాలో అది నేను నీకు సపోర్ట్గా నిలబడి ఇస్తూ ఉంటూను, సపోర్ట్గా మారిపోతాను కూడా. అలాగే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ, అలాగే ప్రతిరోజు కూడా నేను ఏదైనా చేయగలను, నా సాయినాథుడు నాకున్నాడు, నాకు బాబా చూసుకుంటారు అనే నమ్మకంతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే కనుక జీవితం అంతా కూడా ఆనందంగా జయిస్తూ ఉంటావు, మనసు పాడు చేసుకోకుండా ఉంటావు. వీలైనంత వరకు ఎక్కువగా ఆలోచించకుండా నీవు దేని గురించి కూడా ప్రయత్నం అయితే మొదలు పెట్టావు దాని గురించి మాత్రమే నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టేలా నీ ఆలోచనలు ఉండాలి. కానీ కేవలం నేను రాసింది మాత్రమే జరగదు, కానీ కొన్ని నువ్వు చేసుకునేటటువంటి పనుల వల్ల కూడా జరుగుతాయమ్మా. బ్రహ్మ రాసినటువంటి రాత కూడా మారిపోవచ్చు, అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది కదా. కనుక మనసుని ఎప్పుడు కూడా నిలకడగా ఉంచుకో. ఎలాంటి అంటే పరిస్థితులు ఎదురైనా కూడా ఎన్నిసార్లు ఓడిపోయినా సరే నువ్వు నమ్మకాన్ని అనేది వదలవద్దు. అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటాను, కనుక నువ్వు ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోకుండా, అలాగే అసలు ఓడిపోవడానికి ముఖ్య లక్షణం అసలు ఏమిటో తెలుసా, నీలో ఉన్నటువంటి విశ్వాసం కానీ, లేదా నీపై నీకు ఉండేటటువంటి అసహనం కానీ, నిరాశ కానీ, ఇవేవి నీ జీవితంలో మిమ్మల్ని ఓడిపోయేందుకు ఎక్కువగా దోహదం చేసేలా చేస్తాయి. కనుక వాటిని వీలైనంత వరకు బయటికి పంపించేయాలి నువ్వు. అలాగే నీ మనసులో మనస్ఫూర్తిగా ఏ లక్ష్యం వైపు అయితే నువ్వు అడుగులు వేయాలనుకుంటున్నావో దానివైపు పూర్తి బాధ్యత తీసుకో. ఒకరి సహాయం కావాలి అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు, ఎందుకంటే ఈ లోకంలో ఎవరికి కూడా ఎవరు సహాయం చేయరు. అంటే అది కేవలం కొంతమంది నిస్వార్థమైనటువంటి ఆ నిస్వార్థంతో కూడినటువంటి సహాయం చేసేవాళ్ళు ఉంటే
కొంతమంది స్వార్థంతో చేసేటటువంటి సహాయాలు ఎక్కువగా ఉంటాయి. కనుకనే అలాంటి వారికి ఎప్పుడు కూడా సహాయాన్ని కోరి వారి చెంతకు వెళ్ళవద్దు నువ్వు. కనుక మీకు మీరే సహాయాన్ని అందించుకోవాలి. ఇంకా నీకు నిజంగా అత్యవసరమైనటువంటి సహాయం కావాలంటే దేవుడు ముందు చేతులు జోడించి మరీ అడుగుతూ ఉండు. ఆయన సహాయాన్ని వేడుకో. అప్పుడు నీకు ఏదో ఒక విధంగా భగవంతుడి సహాయం ఎలా అయితే ఇల్లు అమ్ముడు పోయిందో అలాగా నీకు ఖచ్చితంగా నీ చుట్టూ ఎప్పుడు మంచి రక్షణ కవచం అనేది ఏర్పాటు చేస్తాను. అది నీకు తెలియదు తల్లి. కనుక నీ రాత బాగోలేదని కానీ, నీ దగ్గర అవుతున్నటువంటి ఏదైనా సరే దూరం అయిపోతుందని కానీ, నిన్ను గౌరవించడం లేదని వేరే ఏ ఆలోచనలు కూడా నీకు వద్దు. నీకు నేను తోడుగా ఉంటాను కదా. నీకు సాయంత్రం లోపలే ఒక మంచి శుభవార్త వినే విధంగా ఒక గొప్ప యోగాన్ని నీకు కల్పిస్తాను. సంతోషంగా ఉండు బిడ్డ. ఇకనైనా అన్ని బాధ్యతలు తీర్చుకుని నీకంటూ నీకు భగవన్ నామస్మరణ కోసం కొంత టైం కేటాయించుకుని దైవ నామస్మరణలో ఉండడానికి ప్రయత్నించు. ప్రతి చిన్న విషయానికి బెంబేలెత్తిపోయి ఇలాగా మనసును పాడు చేసుకోవద్దు. నీకు నా ఆశీర్వాదములు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని సాయినాథుడైతే మనకు అత్యద్భుతమైన సందేశం కదా ఫ్రెండ్స్. అసలు అనుకూలం మనకు రెట్టింపు. అంటే అనుకుని మనం ఒక రకంగా ఆలోచిస్తాం, కానీ సాయినాథుడు ఇచ్చేది చాలా ఉంటుందండి. 3 రెట్లు ఇచ్చారు. చూసారు కదా. మనం ఎప్పుడు ఆలస్యం అయినా కూడా సాయినాథుడు దానికి ఒక లెక్క ఉంటుంది అని చెప్పి మనం అయితే కనుక అనుకోగలిగితే మనం ఊహించని ధనం అనేది బాబావారు మనకు సమకూర్చి చేస్తారు అని చెప్పేసి దీని ద్వారా మనం తెలుసుకున్నాం కదా. మరి సాయినాథుడు మనకు ఎప్పుడు కూడా ఇలాంటి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని ఎప్పుడు అభయహస్తం ఇస్తూ ఉన్నారు. సాయినాథుడు మనతోనే ఉండగా మనకెందుకండి భయం. ఈరోజు ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరొక చక్కని సాయినాథుని సందేశంతో ఈవినింగ్ కలుస్తానండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.